వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రూపీని విడుదల చేశారు. దేశంలో డిజిటల్ కరెన్సీని ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్రం ఈ రూపీని తీసుకొచ్చింది. ఈ రూపీ ప్రీపెయిడ్ ఈ వోచర్. దీన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసింది. ప్రస్తుత పేమెంట్ విధానాల కంటే సులభంగా క్యాష్లెస్, కాంటాక్ట్లెస్గా ఉండేలా ఈ రూపీ పేమెంట్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఈ రూపీ చెల్లింపుల్లో నగదు చెల్లింపులను క్యూఆర్ కోడ్ లేదా SMS స్ట్రింగ్ వోచర్ల ద్వారా లబ్ధిదారుడి మొబైల్ ఫోన్కి పంపిస్తారు. ఈ వోచర్ లేదా క్యూఆర్ కోడ్ను లబ్ధిదారుడు తనకు అవసరమైన చోట వినియోగించుకోవచ్చు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ నేడు దేశం డిజిటల్ యుగంలో సరికొత్త కోణాన్ని ఆవిష్కరించుకుందని తెలిపారు. దేశంలో డిజిటల్ లావాదేవీలలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ని మరింత ప్రభావవంతంగా మార్చడంలో ఈ రూపీ వోచర్లు భారీ పాత్ర పోషించబోతున్నాయన్నారు. టార్గెటెడ్, పారదర్శక మరియు లీకేజ్ ఫ్రీ డెలివరీ లక్ష్యంగా ఈ రూపీ పనిచేయనుందన్నారు. ప్రభుత్వం మాత్రమే కాదు, ప్రభుత్వేతర సంస్థ ఎవరికైనా వారి విద్య లేదా వైద్య చికిత్సలో మద్దతు ఇవ్వాలనుకుంటే వారు నగదు ఇవ్వడానికి బదులుగా ఈ రూపీని ఉపయోగించాలని ప్రధాని అన్నారు. విరాళంగా ఇవ్వబడిన మొత్తాన్ని చెప్పిన పనికి మాత్రమే ఉపయోగించబడేలా ఇది నిర్ధారిస్తుందని వివరించారు. ఇంతకు ముందు మన దేశంలో కొంతమంది ధనవంతులకు మాత్రమే సాంకేతికత అందుబాటులో ఉండేదన్నారు. కానీ నేడు ఆ పరిస్థితి మారిందన్నారు. నేడు మనం టెక్నాలజీని పేదలకు సహాయం చేయడానికి సాధనంగా, వారి పురోగతికి ఒక ఆయుధంగా చూస్తున్నామన్నారు. టెక్నాలజీని అవలంబించడం మరియు దాంతో కనెక్ట్ అవ్వడంలో నేడు దేశం ముందు వరుసలో ఉందన్నారు. 21వ శతాబ్దంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ప్రజలను ఎలా ముందుకు తీసుకెళ్తున్నామనేది ఈ రూపీ ఒక ఉదాహరణ అని చెప్పారు. భారతదేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ సంవత్సరంలో ఇది ప్రారంభమైనందుకు సంతోషిస్తున్నారని ప్రధాని అన్నారు. ఇక ఈ రూపీ అనేది డిజిటల్ పేమెంట్ మాధ్యమం. దాదాపుగా ప్రీపెయిడ్ గిఫ్ట్ వోచర్లుగా ఇది పనిచేస్తుంది. ఎలాంటి డెబిట్ కార్డ్, మొబైల్ యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేకుండా ఈ రూపీని అంగీకరించే నిర్దేశిత కేంద్రాల్లో దీన్ని వినియోగించుకోవచ్చు. UPI ప్లాట్ఫామ్ ఆధారంగా బ్యాంకుల ద్వారా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ రూపీని జారీ చేస్తుంది. భాగస్వామ్య బ్యాంకులను ఏదైనా కార్పొరేట్, ప్రభుత్వ ఏజెన్సీలు సంప్రదించి నిర్దేశిత వ్యక్తి పేమెంట్స్ పర్పస్ను తెలియజేయాల్సి ఉంటుంది. లబ్ధిదారులను మొబైల్ నెంబర్ల ద్వారా గుర్తించి ఈ రూపీ వోచర్లను బ్యాంకుల ద్వారా ఏజెన్సీలు జారీ చేస్తాయి. లబ్ధిదారుడి పేరుతోనే ఈ రూపీ జారీ అవుతుంది. సంక్షేమ సేవల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఈ రూపీ ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. మాతా శిశు పౌష్టికాహార పథకం, టీబీ నిర్మూలన కార్యక్రమం, ఆయుష్మాన్ భారత్ క్రింద మందులు, చికిత్స, అలాగే ఎరువుల సబ్సిడీ తదితర కార్యక్రమాలకు ఈ రూపీ ద్వారానే లబ్ధిదారులకు చెల్లింపులు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా ఒక పేరు మీద పొందిన డబ్బుని వేరొక దానికై పెట్టే విధానానికి వేటు వేయనుంది. ఉదాహరణకు రైతులకు ప్రతి ఏటా ప్రభుత్వం 10,000 రూపాయలు ఇస్తుంది అనుకుందాం ఆర్థిక సహాయంగా. అది దేనికిస్తుంది? కేవలం వ్యవసాయ సంబంధిత పనులకు మాత్రమే. అలా కాకుండా వాటిని ఇతర పనులకై గనక వాడితే అవన్నీ చెల్లకుండా ఈ రూపీ నిరోధిస్తుంది. దీనికి ఒక ట్రాకింగ్ వ్యవస్థ కూడా ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. ప్రైవేటు సెక్టార్లలోనూ ఎంప్లాయ్మెంట్ వెల్ఫేర్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమాల క్రింద కూడా ఈ రూపీ డిజిటల్ వోచర్లను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. డిజిటల్ కరెన్సీని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ఇప్పటికే రిజర్వ్ బ్యాంకుతో కలిసి పనిచేస్తోంది. ఆ ప్రణాళికల్లో భాగంగానే ఈ రూపీని కూడా ప్రవేశపెట్టింది. అయితే ఆ రెండింటికి మధ్య తేడాలున్నాయి. ఈ రూపీ అనేది నిర్దేశిత ప్రయోజనాలకు మాత్రమే వాడుకునే సదుపాయం కలిగి ఉండే వ్యవస్థ. వర్చువల్ మనీతో పోలిస్తే ఇది విభిన్నం. ఈ రూపీ ఓచర్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్గా ఉండనుంది. ఓచర్ను నిర్దిష్టమైన అవసరం కోసమే వినియోగించుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు డిజిటల్ కరెన్సీని తీసుకొచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. రిజర్వ్ బ్యాంకుతో కలిసి డిజిటల్ కరెన్సీ జారీకి ప్రణాళికలు రచిస్తున్నామని చెప్పింది. ప్రస్తుతం ఉన్న రూపాయి విలువతో సమానంగా నోట్లు కాకుండా డిజిటల్ రూపంలో డబ్బులు విడుదల చేయాలనేది కేంద్రం ఆలోచన. తద్వారా పేపర్ రూపంలో ఉన్న డబ్బును క్రమంగా తగ్గించాలని గవర్నమెంట్ భావిస్తోంది. ప్రస్తుతం అమెరికా విద్యా వ్యవస్థలో ఈ ఓచర్ల విధానం ఉంది. విద్యార్థుల తల్లిదండ్రులకు ఓచర్ల రూపంలో ప్రభుత్వం డబ్బులను ఇస్తూ కావాల్సిన కోర్సుల్లో చేరేందుకు సాయం చేస్తూ వస్తోంది. ఆ దేశ్ डिजिटल गवर्नेंस को एक नया आयाम दे रहा है. ई रूपी वाउचर देश में डिजिटल ट्रांजैक्शन को, डीबीटी को और प्रभावी बनाने में बहुत बड़ी भूमिका निभाने वाला है. इससे टारगेटेड, ट्रांसपेरेंट और लीकेज फ्री डिलीवरी में सभी को बड़ी मदद मिलेगी. 21वीं सदी का भारत आज
कैसे आधुनिक टेक्नोलॉजी की मदद से आगे बढ़ रहा है, टेक्नोलॉजी को लोगों के जीवन में जोड़ रहा है, ई रूपी उसका भी एक प्रतीक है। और मुझे खुशी है कि ये शुरुआत उस समय हो रही है जब देश आजादी के 75 वर्ष पर अमृत महोत्सव मना रहा है। और ऐसे समय में देश ने फ्यूचरिस्टिक रिफॉर्म का एक और अहम कदम बढ़ाया है। साथियों, सरकार ही नहीं, अगर कोई सामान्य संस्था या संगठन किसी के इलाज में, किसी की पढ़ाई में या दूसरे काम के लिए कोई मदद करना चाहता है तो वो कैश के बजाय ई रूपी दे पाएगा। इससे सुनिश्चित होगा कि उसके द्वारा दिया गया धन उसी काम में लगा है जिसके लिए वो राशि दी गई है। अभी शुरुआती चरण में ये योजना देश के हेल्थ सेक्टर से जुड़े बेनिफिट्स पर लागू की जा रही है। मान लीजिए कोई ऑर्गेनाइजेशन सेवा भाव से भारत सरकार के द्वारा जो मुफ्त वैक्सीन दी जा रही है उसका लाभ लेना नहीं चाहता है, लेकिन जो प्राइवेट अस्पतालों में जहां कुछ कीमत देकर के वैक्सीन चल रही है उसमें भेजना चाहता है। अगर वो 100 गरीबों को वैक्सीन लगवाने की उसकी इच्छा है तो वो उन 100 गरीबों को ई रूपी वाउचर दे सकता है। ई रूपी वाउचर ये सुनिश्चित करेगा कि उसका इस्तेमाल वैक्सीन लगवाने में ही हो, किसी और काम में नहीं।